ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలి అంటే, లేదా జ్యోతిష్యంలో రాణించాలన్నా, జ్యోతిష్యాన్ని వృత్తిగా చేసుకోవాలన్నా, అంటే జ్యోతిష్యం నుంచి ధనం సంపాదించడం, ఇలాంటివి ఉండాలి ఒక జాతకుడి జీవితంలో అంటే ఎలాంటి కాంబినేషన్స్ చూడాలి అనేది తెలియచేస్తాను. చాలామంది కూడా అడగడం జరిగింది, జ్యోతిష్యం రావాలంటే ఎటువంటి కాంబినేషన్స్ ఉండాలి, నేను జ్యోతిష్యం నేర్చుకోవచ్చా లేదా, ఇలాంటి క్వశ్చన్స్. అయితే జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా, జ్యోతిష్యాన్ని ప్రొఫెషన్గా చేసుకోవాలన్నా ఎలాంటి కాంబినేషన్స్ మనం చూడాలి, ఎలాంటి గ్రహాలు ముఖ్యము, ఏ హౌసెస్ని చూడాలి, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఈ రోజుల్లో జ్యోతిష్యం గురించినటువంటి అవగాహన చాలా ఎక్కువైంది. నేర్చుకుందాము అనేటువంటి ఆసక్తిని చూపిస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే కొంతమంది 2 అడుగులు ముందుకు వెళ్ళి అలా జ్యోతిష్యం నేర్చుకుంటూనే జ్యోతిష్యం ప్రెడిక్షన్స్ చేయడం, జ్యోతిష్యం నుంచి డబ్బులు సంపాదించడం, ఇది కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే జ్యోతిషం అనేది ఒక వేదాంగము, వైదికపరమైనటువంటి విద్య. ఇది దీన్ని ఇతర మార్కెటింగ్ సబ్జెక్ట్స్ లాగా, మనీ మేకింగ్ ఫీల్డ్ లాగా చూడడం అనేది చాలా చాలా పొరపాటు. ధనం సంపాదించవచ్చు జ్యోతిష్యం నుంచి, అయితే కేవలం ధనం సంపాదించడం కోసమే జ్యోతిష్యాన్ని వాడుకోవడము, ఇలాంటివి చేయడం అనేది దైవాపచారంగా భావించాలి. జ్యోతిష్యం అనేది సత్యాన్ని చెప్పేటువంటి విద్య. ఇది మహర్షులు ఇచ్చినటువంటి విద్య. మహర్షులు ఎప్పుడు ఏది ఇచ్చినా మనము ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నత స్థానము అంటే సత్యానికి దగ్గరగా వెళ్ళాలి, అరిషడ్ వర్గాల నుంచి దూరంగా మనం పైకి ఎదగడానికి సాధన చేయాలి అనేటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి ఉద్దేశంతో చెప్తారు మహర్షులు. అటువంటిదే జ్యోతిష్యం కూడా. కొన్ని సంవత్సరాల ముందు వరకు కూడా జ్యోతిష్యాన్ని ఈ విధమైనటువంటి భావజాలంతో కాపాడుకుంటూ వస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఈ యూట్యూబ్, సోషల్ మీడియా బాగా ఎక్కువ ప్రచారంలోకి రావడంతో ప్రతి వాళ్ళు కూడా తనకి జ్యోతిష్యం వచ్చినా రాకపోయినా జ్యోతిష్యం నేర్పించేద్దాము, లేదా జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి ప్రెడిక్షన్స్ చేసేద్దాము, డబ్బు సంపాదిద్దాము, ఇటువంటి ధోరణి ఎక్కువగా ప్రబలుతోంది. ఇక 2 విషయాలు మనం గమనించాలి. జ్యోతిష్యాన్ని నేర్చుకోవడము, జ్యోతిష్యం పట్ల ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది ఒకటి, జ్యోతిష్యంతో ప్రెడిక్షన్స్ చేయడం అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఏ గ్రహాలు సూచిస్తాయి అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సాధారణంగా ఎవరిని అడిగినా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే గురువు శుక్రుడు బాగుండాలండి, పంచమం బాగుండాలి, 2nd హౌస్ బాగుండాలి. నిజమే. జ్యోతిష్యం నేర్చుకోవాలంటే పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉండవలసిన ప్లానెట్స్ ఏంటి? బుధుడు, గురువు, శుక్రుడు. హౌసెస్: 2nd హౌస్, 5th హౌస్, 8th హౌస్, 9th హౌస్, 12th హౌస్. ఇందులో మరీ ముఖ్యంగా చూడవలసింది 2nd హౌస్, 8th హౌస్, 12th హౌస్. ఎందుకు అనేది కూడా కొంత నేను టెక్నికల్గా, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రహాల విషయానికి వచ్చినట్టయితే బుధ, గురు, శుక్రులను చూస్తుంటారు. కానీ అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్లానెట్ కేతువు. ఎందుకు కేతువు చాలా ముఖ్యము? రాహుకేతువుల్లో రాహు తలభాగం అయితే కేతు ముండెము. తలలో ఆలోచనలు ఉంటాయి, లాజిక్లు ఉంటాయి, వికారాలు ఉంటాయి. మనం చేసేటువంటి మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, స్వార్థము, ఈర్ష్య, అత్యాశ, దురాశ ఇవన్నీ మెదడులోంచి పుడుతుంటాయి. అది రాహువు. ఎప్పుడైతే అమృతం తాగి మెడ సెపరేట్ అయిపోయిందో కేతు అందుకే మోక్షకారక గ్రహంగా చెప్పబడ్డాడు. ఇంట్యూషన్తో ఉంటాడు కేతువు. కేతు బలంగా ఉన్న వ్యక్తులు చూడండి, వాళ్ళు అనుకున్నదే చేస్తారు. వారికి సమాజంతో పని లేదు, తన చుట్టుపక్కల ఉన్న వారితో పని లేదు. వారి ఆలోచనలు చాలా చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటాయి. సత్యాన్వేషణ అనేది ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు కేతు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఎంతోమంది ప్రామినెంట్ ఆస్ట్రాలజర్స్, చాలా
పేరు పొందిన ఆస్ట్రాలజర్స్. అంటే ఇక్కడ పేరు పొందిన అంటే యూట్యూబ్లో వ్యూస్ బాగా వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు, ఇలాంటి ఆస్ట్రాలజర్స్ కాదు. ఉదాహరణకి కేఎన్ రావు లాంటి మహనీయుడు. జ్యోతిషం నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆయన గురించి కొంత తెలుసుకోవాలి, ఆయన చేసిన కృషిని అధ్యయనం చేయాలి. మన తెలుగువారే ఆయన. కేఎన్ రావు, కోటంరాజు నారాయణరావు, మచిలీపట్నం వాస్తవ్యులు. అయితే నార్త్ ఇండియాలో జాబ్ చేయడం జరిగింది, గవర్నమెంట్ జాబ్లో. ఆయన ప్యాషన్గా ఆస్ట్రాలజీలో ఎంతో కృషి చేశారు. జైమిని సూత్రాల్ని సవరించి సంస్కరించినటువంటి మహనీయుడు కేఎన్ రావు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన 97 ఎంతో ఆయన వయసు, ఇంకా ఎక్కువ. బెంగళూరులో ఉండి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు. అందరికీ విష్ణు సహస్రనామాన్ని నేర్పించడము, అని పారాయణ చేయించడము సామూహికంగా. కనీసం ఎంతసేపు మన తెలుగు ఆస్ట్రాలజర్సే కాకుండా ఆయన కూడా తెలుగువారే. ఇటువంటి వారి గురించి తెలుసుకోవడం కనీసం ఒక ఆయన పట్ల మనం గౌరవం చూపించినటువంటి చిన్న ప్రయత్నం, సప్రయత్నం, మంచి ప్రయత్నం. ఇటువంటి వారి జాతకంలో చూసినట్టయితే బుధుడు కేతువు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకు కేతువు గురించి నేను ప్రస్తావించవలసి వచ్చిందనేది కూడా నేను చెప్తాను. బుధుడు వానికి కారకుడు, వాక్కుకి కారకుడు. మనం మాట్లాడే మాటలో వాక్శుద్ధి, వాక్సిద్ధి ఉండాలి అంటే బుధుడు స్ట్రాంగ్గా ఉండాలి. అవతల వాళ్ళు మెప్పు కోసం మాట్లాడడము, మనం 4 మంచి కబుర్లు చెప్తే ఎక్కువ డబ్బులు ఇస్తారని మాట్లాడడము, మాటలతో మోసం చేయాలనుకోవడము, ఇవన్నీ బుధుడు పాడైతే ఇచ్చే లక్షణాలు. బుధుడు పాడవకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అప్పుడే వారికి వాక్సిద్ధి అనేది వస్తుంది. వారి నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే జరిగి తీరుతుంది. ఇక కేతువు, ఇంట్యూషన్కి సంబంధించిన ప్లానెట్ కేతువు. భౌతిక విషయాల కంటే పైన ఉన్నటువంటి ఆధ్యాత్మిక భూమిక ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తే కాదు, అధ్యయనము, అందులో ఒక పట్టు ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. కేతు బలంగా ఉన్నప్పుడు స్పాంటేనియస్గా ప్రిడిక్షన్స్ చేస్తారు, ఆసుగా ప్రిడిక్షన్స్ చేయగలరు. అక్కడ సూత్రాలు ఏవి కూడా వాళ్ళు పెద్దగా అన్వయించరు. అసలు సూత్రాలన్నీ అన్వయించి చెప్పడం అనేది జ్యోతిషం కాదు. ఒక క్లినిక్కి వెళ్తాము, మనకు ఏదైనా జ్వరం వచ్చిందని డాక్టర్లు అప్పుడు బుక్ తిరగేసి మందిస్తే ఎంత చండాలంగా ఉంటుందో ప్రిడిక్షన్స్ కూడా అలాగే సూత్రాలన్నీ అప్పుడు నెంబర్ వేసుకుని చెప్పడం అనేది జ్యోతిషం కాదు. సూత్రాల ఆధారంగా తన అనుభవంతో ప్రిడిక్షన్స్ చేయాలి. అనుభవం చాలా ముఖ్యం. జీవిత అనుభవం ఉండాలి, శాస్త్ర అనుభవం ఉండాలి. కొన్ని 100,000 చార్ట్స్ అధ్యయనం చేయాలి. ఈ కాంబినేషన్స్ పక్కన పెడితే పట్టుమని 30-35 ఏళ్ళు ఉండవు వాళ్ళు ఈరోజు యూట్యూబ్లో ఆస్ట్రాలజర్స్. 25 ఏళ్ళు 30 ఏళ్ళు చదువుకి ఉద్యోగానికి సరిపోయి ఉంటుంది. ఇక ఈ 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఏం ప్రెడిక్షన్స్ చేయగలరు? నేను వాళ్ళని కించపరచట్లా. మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాము అంటే దాని వెనకాల ఎంతో కృషి ఉండాలి, అధ్యయనం అనేది చేస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనని జ్యోతిషపరంగా చూడటము, అనలైజ్ చేయడము అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక బోర్డు పెట్టేసి, ఒక ఛానల్ పెట్టేసి నేను జ్యోతిషం చెప్తాను అనడం అనేది దైవాపచారము. ఇక ప్లానెట్స్ విషయానికి వస్తే బుధుడు కేతు స్ట్రాంగ్గా ఉండాలి. గురువు శుక్రుడు శాస్త్ర జ్ఞానాన్ని ఇస్తారు. గురువు కంటే గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త శుక్రాచార్యుడు. ఇద్దరిని కంపేర్ చేస్తే వీరి యొక్క బలం అవసరము. ఈ 4 గ్రహాలు 2nd హౌస్తో, 5th హౌస్తో, 8th హౌస్తో, 12th హౌస్తో కనెక్ట్ అయినప్పుడు బలంగా తప్పకుండా వారికి చిన్నప్పటి నుంచి జ్యోతిషం వస్తుంది. కేతు గురించి మాట్లాడుకుంటే కేతు 8th హౌస్లో, 12th హౌస్లో ఉంటే వారికి పూర్వజన్మ సాధన నుంచి ఈ జన్మలో వారికి జ్యోతిష జ్ఞానం అనేది కంటిన్యూ అవుతుంది. పూర్వజన్మ నుంచి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధన ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. కేతు ఈ 2 హౌసెస్లో ఉంటే అంత గొప్ప హౌసెస్ కేతువుకి అవి. అందులోనూ వ్యయంలో కేతు ఉన్నాడంటే మోక్షాన్ని ఇస్తాడు అంటారు. ఇందాక నేను ఉదాహరణ చెప్పినట్టుగా కేఎన్ రావు గారికి వ్యయంలో కేతు బుధుడు ఉన్నారు. ఆయన పరమ యోగి. ఆయన సిద్ధయోగుల నుంచి ఇనిషియేషన్ తీసుకుని యోగ సాధన కూడా చేసేటువంటి మహనీయుడు ఆయన. ఇటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి తప్ప రాశి ఫలాలు చెప్పేసి ఈ పరిహారాలు చేయండి, ఆ పరిహారాలు చేయడం అనేది జ్యోతిష్యం కాదు. ఇక ముఖ్యంగా ఈ ప్లానెట్స్ ఈ హౌసెస్లో రిలేట్ అయి ఉంటే తప్పకుండా జ్యోతిష్యం అనేది దాని మీద వరకు ఆసక్తి ఉంటుంది, నేర్చుకుంటే అబ్బుతుంది. ఇక
ప్రిడిక్షన్స్ ఎలా చేయగలము అంటే సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు భగవంతుడే మనకు అవకాశం ఇస్తాడు. ఇది నిజం. కేవలం ధనార్జన కోసం ప్రిడిక్షన్స్ చేసేస్తూ అనుభవం తెచ్చుకుంటా అనేది కరెక్ట్ కాదు. అంటే 10 మంది రోగుల మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఒక 9 మంది చచ్చిపోతే ఒకడు బతుకుతాడు. అలా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ డాక్టర్ అవుతాడో ఇది అలాంటిదే. అధ్యయనము, కృషి విపరీతంగా ఉండాలి. దోష చింతన, ధనార్జన మీద ఆసక్తి ఇవి ఉంటూ కేవలం వీటి కోసమే జ్యోతిష్యాన్ని నేర్చుకోకూడదు. ఎంతోమంది చూసినట్టయితే వారు జ్యోతిష్యుడిగా అయ్యారు, కానీ వారు కేవలం పాపులారిటీ ఆశించో ధనాన్ని ఆశించో జ్యోతిష్యులు అవ్వలేదు. వాళ్ళు ఇది చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్. ఇది దైవానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. అందుకే ఈ ప్లానెట్స్ వస్తాయి పిక్చర్లో, ఈ హౌసెస్ వస్తాయి. ఈ అన్నిటి కాంబినేషన్స్కి లగ్నాధిపతి కూడా తోడవ్వాలి. అప్పుడు ఆ జీవుడే ఒక స్పిరిచువల్ సోల్ అయి ఉంటాడు. అటువంటి వారు పూర్వజన్మలో చేసిన తపస్సు ఫలించి ఈ జన్మలో వారికి కొంత సాధన తర్వాత జ్యోతిష్య ఫలితాలు చెప్పడం, అవి నిజమవడం ఇవి జరుగుతూ ఉంటాయి. కనీసం జ్యోతిష్య రంగంలో అయినా థంబ్నెయిల్స్ చూస్తూ ఉంటాను. వీడే మొనగాడు, ఇలాంటి టైటిల్స్ పెట్టడం, ఈ భావజాలం, ఈ పదజాలం, ఎవరు పడితే వాళ్ళు జ్యోతిష్యంలో ఇంటర్వ్యూలు చేయడం. జ్యోతిష్యుల్ని ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్కి మొక్క రాదు, వారి యొక్క ప్రొనౌన్సియేషనే సరిగ్గా ఉండదు, ఉచ్చారణే సరిగ్గా ఉండదు, గ్రహాల పేర్లు కూడా సరిగ్గా ఉచ్చరించలేరు. కేవలం ఏదో ఒక ఛానల్ పెట్టేసి ఎవరినో ఇంటర్వ్యూ చేసి వ్యూస్ తెప్పించేసి సబ్స్క్రైబర్లు తెప్పించేస్తే చాలు. ఇలా దయచేసి ఈ ట్రెండ్లోకి వెళ్లకుండా ఉంటే జ్యోతిష్యము, నిజమైనటువంటి జ్యోతిష్యాన్ని కొంత పరిఢ వెళ్ళి 10 మందికి మేలు జరుగుతుంది. జ్యోతిష్యాన్ని కేవలం డబ్బు సంపాదించడం కోసం వాడకండి. కేతు బలంగా లేకపోతే జ్యోతిష్యంలో ప్రెడిక్షన్స్ చేయలేరు. ఇది వాస్తవం. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ చార్ట్స్ని ఉదాహరణగా చూడొచ్చు. మనం ఎంత జ్ఞానం ఉన్నా కానీ దానికి ప్రయోజనం ఏంటి? ఒక వ్యక్తి ఎక్కడెక్కడో లండన్లో అక్కడ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేశారు, కానీ సరైన వైద్యం చేయలేడు. దానివల్ల యూజ్ ఏంటి? ప్రెడిక్షన్స్ అనేది గీటురాయి. ఈ ప్రెడిక్షన్స్ రావాలంటే కేతు బలంగా ఉండాలి. కేతు ఎప్పుడు బలంగా ఉంటాడు? మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తి తక్కువగా ఉండి ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన, మనసు ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. అప్పుడు కేతు కంఫర్టబుల్గా పనిచేస్తాడు. అది మనకి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం ఉండదు. అది ఎంత సాధన కావాలి దానికి. ఇది ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మన యొక్క ప్రెడిక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఈ స్థితిలో ఉండగలిగినప్పుడే జ్యోతిష్యాన్ని ప్రొఫెషన్గా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ప్రొఫెషన్గా తీసుకోవాలంటే ఎటువంటి కాంబినేషన్స్ ఉండాలి? ఇందాక చెప్పినట్టుగా బుధుడు, కేతువు స్ట్రాంగ్గా ఉండి ధనానికి సంబంధించినటువంటి ప్లానెట్స్తో, ధనానికి సంబంధించినటువంటి హౌసెస్తో రిలేషన్ ఉండాలి. అంటే బుధకేతువులు 2nd హౌస్, 5th హౌస్, 8th హౌస్, 9th హౌస్, 12th హౌస్ వీటితో సంబంధం ఉండాలి. గురు శుక్రులు కూడా బలంగా సంబంధాన్ని కలిగి ఉండాలి. పంచమాధిపతి అనేది క్లీన్ హార్ట్ని సూచిస్తాడు. పంచమం అనేది హృదయ స్థానము. అందుకే లవ్ అఫేర్స్ కూడా చూడండి పంచమం నుంచే యాక్టివేట్ అవుతాయి. మన హృదయము వికారాలకు లోనైందా లేదా అని చెప్పేది పంచమం. ఇటువంటి 5th లార్డ్ క్లీన్గా ఉండాలి. అప్పుడు జ్యోతిష్యంలో ఆ ప్రతిభ, సత్యాన్ని చూడగలగడము, నిస్వార్థంగా చెప్పగలగడము ఇటువంటి సాధనలు పనిచేస్తాయి. ఆ జ్యోతిష్యుడు వల్ల 10 మందికి మేలు జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు జ్యోతిష్యాన్ని వృత్తిగా తీసుకోవచ్చు. అలాగే కారకాంశాలకు నిర్ణయించి కేతువు కనుక జ్యోతిషపరమైనటువంటి కాంబినేషన్స్లో ఉన్నప్పుడు జ్యోతిషాన్ని వృత్తిగా తీసుకోవచ్చు. ఇక పంచమాధిపతి, పుత్రకారక గ్రహము, ఆత్మకారక గ్రహము, అమాత్యకారక గ్రహం ఇవన్నీ కూడా చాలా బలంగా ఉండి జ్యోతిషానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో ఉండాలి. 1, 2 కాంబినేషన్స్ పట్టుకుని నాకు జ్యోతిష్యం వచ్చు, నేను బిజినెస్ చేస్తాను అని వెళ్ళడం అనేది మంచిది కాదు. డబ్బు రావచ్చు, రాకపోవచ్చు. అలా సంపాదించడం కూడా దైవాపచారమే. అసలు వేద విద్యల్ని కేవలం ధనార్జన కోసం ఉపయోగించడం మంచిది కాదు. ఉదాహరణకి మనం ఆలయానికి వెళ్ళాం,
అర్చకుడు మన కోసం అర్చన చేస్తున్నారు, అతనికి దక్షిణ ఇవ్వాలి. ఎందుకంటే వారి జీవనాధారం అది, వారిని గౌరవించాలి. 20 లక్షల కారులో వెళ్తాం ఏసీ వేసుకుని, మనకు అర్చన చేయించుకుంటాం, ధన కనక వస్తు వాహనాది ప్రాప్త్యర్థం ఇవన్నీ చదివించుకుంటాం. పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, ధన కనక వస్తు వాహన ఇవన్నీ కావాలి అని హారతపట్నంలో వేసేది 10 రూపాయలు. కాబట్టి ఇటువంటి వారిని పోషించడము ఇంపార్టెంటే. ఆ సాధన చేసేవారు దైవభావంతో సాధన చేయడం కూడా అంతకంటే ముఖ్యము. తృప్తిని సూచిస్తుంది మన వేదాంతము. దైవానికి దగ్గర అవ్వాలంటే తృప్తి అనేది ఉండాలి. నేను పోటుగాడిని అయిపోతాను, ఇటువంటి మాటలు మాట్లాడుతూ జ్యోతిష్యంలో నేనేదో అయిపోతాను అలా మాట్లాడకండి. అందుకు జ్యోతిష్యాన్ని వాడకండి. మీకు కావాలంటే ఉద్యోగం వ్యాపారం చేసుకోండి, మీ సాధన మీరు చేసుకోండి, మీ ప్రయత్నాన్ని మీరు చేయండి, ధనాన్ని సంపాదించండి. జ్యోతిష్యాన్ని అందుకు వాడడం అనేది చాలా పొరపాటు. కేవలం అందుకే వాడడం అనేది పొరపాటు. ఎలాంటి వీడియోలు పెడితే, ఎలాంటి థంబ్నెయిల్స్ పెడితే వ్యూవర్స్ ఎక్కువ వస్తారు, నా దగ్గరకు వచ్చి చెప్పించుకుంటారు, ఎంత ఛార్జ్ చేద్దాము, ఇదే దృష్టికోణంతో జ్యోతిష్యం నేర్చుకోకూడదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే రాహు వల్ల వస్తాయి. రాహు కనుక బలంగా ఉన్నట్టయితే స్వార్థ చింతన ఎక్కువ ఉంటుంది వాళ్ళు చేసేటువంటి వృత్తిలో. సబ్జెక్ట్ మీద కంటే కూడా ఇన్కమ్ మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది, పాపులారిటీ మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. వారు ఏది చేసినా వాళ్ళకి నేమ్, ఫేమ్, పాపులారిటీ, డబ్బు, పరపతి, హోదా, 10 మంది తన గురించి మాట్లాడుకోవడం, వైభవం, ఇవి కావాలి. అందుకే అష్టమ రాహువు మంచిది కాదు. అష్టమంలో రాహు ఉన్నట్టయితే జ్యోతిష్యంలో రాణించవచ్చు, ఆ కాంబినేషన్స్ ఉంటాయి. కానీ వారికి దృష్టి ఎంతసేపు డబ్బు సంపాదన మీదే ఉంటుంది. హీలింగ్ అనేది ఇంపార్టెంట్ జ్యోతిష్యంలో. ఎవరన్నా మన దగ్గరికి వచ్చారు అంటే వారి సమస్య విని పర్లేదనైనా బాగుంటుంది, తగ్గుతుంది, ఇలా చేసుకొని చెప్పాలి. అంతే తప్ప నీ దరిద్ర జాతకం, నీ పెళ్ళి అవదు, పెటాకులు అవుతాయి, అసలు నీ జన్మే వేస్ట్, ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయించేవాడు రాహువే. కేతు అలా చేయించడు. కేతు చాలా నిక్కచ్చిగా మాట్లాడతాడు, మేలుకొల విధంగా మాట్లాడతాడు. ఎందుకంటే మోక్ష ప్రదాత కేతువు. బుధుడు చాలా సాఫ్ట్ ప్లానెట్. బుధుడు పాడైతే మళ్ళీ ఇటువంటి ధోరణి ఉంటుంది. ఈ విధంగా ఈ కాంబినేషన్స్ చూసుకున్నట్టయితే మనం అసలు ముందు జ్యోతిష్యంతో డబ్బు సంపాదించగలమా లేదా అని చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోగలే, మనకు యోగం ఉంటే తప్పకుండా డబ్బులు వస్తాయి జ్యోతిష్యం నుంచి. మనం ఎంత చిత్తశుద్ధితో సాధన చేస్తున్నామని ఎప్పుడు చెక్ చేసుకోవాలి. మిడిమిడి జ్ఞానంతో 4 పుస్తకాలు కొనుక్కొచ్చేసి చదివేసి జ్యోతిష్యం చెప్పకూడదు, అది దైవాపచారం. ఈ విధంగా దైవాన్ని, వేదాన్ని, వేద విద్యల్ని, అందులోనూ ఆధ్యాత్మిక విద్యల్ని డబ్బు కోసం వాడటం కూడా తప్పది, పొరపాటు, మంచిది కాదు. సంపాదించడం తప్పు కాదు, కానీ దారి తప్పి వెళ్ళకూడదు. ఉదాహరణకి ప్రవచనాలు ఇస్తున్నారు ఎంతోమంది, ఆధ్యాత్మిక ప్రవచనాలు. నోరు తెలిస్తే చక్కగా పురాణాలు, వేదాలు, అందులోని అర్థాలు చెప్తున్నారు. కానీ సనాతన ధర్మంలో మ్లేచ్ఛ దేశానికి వెళ్ళకూడదు అనుష్ఠానం ఉన్నవాళ్ళు అది ఎంతమంది పాటిస్తున్నారు? కొంతమంది ఉన్నారు విజ్ఞులు, వాళ్ళకు పాపులారిటీ కావాలి. ఇలాంటి పడధోరణులను పట్టే అవకాశం ఉంటుంది. ప్లానెట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, గురువు స్ట్రాంగ్గా ఉన్న ఇటువంటి ధోరణి ఇస్తాడు. దశనాహంకారం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషం నేర్చుకుని జ్యోతిషం ప్రాక్టీస్ చేయాలనే వారికి గురువు ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటే కూడా ప్రాబ్లం. ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని కోణాల్లో మనకున్న కాంబినేషన్స్ని చెక్ చేసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, గురువు జ్యోతిష్యాన్ని ఇచ్చే ప్లానెట్ అండి, నాకు అష్టమంలో గురువు ఉన్నాడు, వ్యయంలో గురువు ఉన్నాడు, నేను జ్యోతిష్యం నేర్చుకుని అది నా ప్రొఫెషన్గా చేసుకుంటాను అని. అష్టమంలో గురువు ఉంటే జ్యోతిష జ్ఞానం ఇస్తాడు, జ్యోతిష్యం మీద ఆసక్తి ఇస్తాడు. కేవలం అష్టమ గురువు వల్ల జ్యోతిష్యం నుంచి డబ్బు సంపాదించలేము. అలాగే వ్యయంలో ఉన్న గురువు అయినా సరే అటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆకల్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ దాన్ని వాడుకుని డబ్బు సంపాదిస్తామా లేదా అంటే మిగతా కాంబినేషన్స్ చూడాలి. అందులోనూ భావ సంశుద్ధి ఉందా లేదా అని చూడాలి. ఆ కాంబినేషన్స్లో డబ్బు సంపాదించవచ్చు, కానీ కేవలం కమర్షియల్గా అయిపోయి డబ్బు సంపాదించేటువంటి ధోరణిలో తీసుకెళ్తే అది ప్రమాదమే.
10 నిమిషాలకింత, పావు గంటకింత, ఇటువంటి ధోరణులు చాలా చాలా పొరపాటవి, తప్పవి. ఒకరు మన దగ్గరికి కష్టంతో వస్తే వారి కష్టం అంతా విని వారికి ఒక సొల్యూషనో ఒక మంచి మాటో చెప్పి పంపించాలి. 10 నిమిషాలు మాట్లాడతాను, ఆ తర్వాత ఫోన్ కట్ చేసేయడము, ఇటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ జ్యోతిష్యం డీల్ చేయకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే జ్యోతిష్యాన్ని ఎలా వాడకూడదో అలా వాడుతున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సిజేరియన్ పెట్టి పిల్లల్ని కండము, తప్పిది. మనకి ఎంత జ్ఞానం ఉంది, మనకి ఎన్ని తెలుసు. ఎవరి వాళ్ళు కాంబినేషన్స్ చూడడం, 6 శని ఉన్నాడు, 5 గురువు ఉన్నాడు, చాలా బాగుంటుంది, ఇంకా ఎన్ని రకాలుగా బాగాలేవో మనకు తెలుసా? నాడీ గ్రంథాలు ఉన్నాయి, భృగునాడి ఉంది, భృగునంది నాడి ఉంది, జైమిని ఉంది. ఎన్నో కోణాల్లో స్టడీ చేస్తే ఎన్నో అందులో లోపాలు ఉండొచ్చు. ఈ విధంగా మహర్షులు ఇచ్చిన దాన్ని ఏ సదుద్దేశంతో, ఏ ఉత్కృష్టమైనటువంటి ఉద్దేశంతో ఈ విద్యను అందించారో దాన్ని, ఆ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తూ డబ్బు సంపాదించాలే తప్ప ఆ సూత్రాలను ఆధారం చేసుకుని కమర్షియల్ ఆస్పెక్ట్లో ధనాన్ని సంపాదించాలి అని జ్యోతిష్యాన్ని వాడుకోవడం తప్పు. జ్యోతిష్యంతో డబ్బు సంపాదించడం తప్పు కాదు, అర్చకత్వం చేసి డబ్బు సంపాదించడం తప్పు కాదు, ప్రవచనాలు ఇచ్చి డబ్బు సంపాదించడం తప్పు కాదు. కానీ దారి తప్పకూడదు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోండి. సాధన చేస్తూ ఉన్న కొద్దీ ప్రెడిక్షన్స్ చేసేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడు కూడా 2nd హౌస్, 8th హౌస్, 12th హౌస్ స్ట్రాంగ్గా ఉండాలి. 2nd హౌస్ అంటే వాక్ ఎప్పుడైతే మనం మిస్యూజ్ చేస్తామో ఆ దోషం మనకి తగ్గుతుంది. అలాగే 8th హౌస్, 12th హౌస్ అనేవి పరావిద్యలకు సంబంధించినటువంటి హౌసెస్. ఇవి అక్కడ స్వార్థచింతన ఉండకూడదు. గురువు అష్టమంలో ఉన్నాడంటే డబ్బు కోసం జ్యోతిష్యాన్ని నేర్చుకోకూడదు, చిత్తశుద్ధితో నేర్చుకోవాలి. గురువు వ్యయంలో ఉన్నాడంటే చిత్తశుద్ధితో నేర్చుకోవాలి. ఎలా సంపాదిద్దామా అనేటువంటి ధోరణిలో నేర్చుకోకూడదు. ఈ హౌసెస్ని రూల్ చేస్తుంది ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీని ఈ హౌసెస్ రూల్ చేస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటో గ్రహించాలి. 50 కోట్లు పెట్టి సినిమా తీసి 100 కోట్లు తెచ్చుకోవడం కాదు జ్యోతిష్యం. అలాంటి బిజినెస్ ఏమైనా చేసుకోవచ్చు డబ్బే కావాలనుకుంటే. జ్యోతిష్యాన్ని వాడకూడదు. అలా వాడినా దానివల్ల దుష్ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయి. దానివల్ల క్లయింట్స్ కూడా పెద్ద మేలు జరగదు. ఈ విధంగా ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి లేదా చూసుకోవాలి. జైమినీలో కూడా పుత్రకారక, ఆత్మకారక, అమాచకారక అలాంటి గ్రహాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడాలి. వాక్శుద్ధిని, వాక్సిద్ధిని ప్రాక్టీస్ చేయాలి. మంత్రజపం చేస్తే వాక్శుద్ధి రాదు. మనసు నిష్కల్మషంగా పెట్టుకోవాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఇటువంటి జీవన విధానాన్ని అలవర్చుకుంటూ ఒక సాధన, ఒక తపస్సు చేస్తున్నప్పుడు జ్యోతిష్యం రాణిస్తుంది. నేర్చుకోండి జ్యోతిష్యం, కానీ వీలైనంత వరకు ఇటువంటి సాధనలు చేస్తూ నేర్చుకుని జ్యోతిష్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మన సంకల్పం లేకుండానే మన నుంచి ప్రెడిక్షన్స్ వస్తాయి. ఆ భగవంతుడే మనతో చెప్పిస్తాడు. ఆ స్థాయిలో మనం ఉండాలి. ఆ స్థాయిలో మనం భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు జ్యోతిష్యంలో రాణిస్తాం. ఈ విధంగా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి చెక్ చేసుకోండి. మీ హారోస్కోప్లో ఒకటేటువంటి కాంబినేషన్స్ ఉంటే నేర్చుకోండి. ఆ తర్వాత సాధన అనేది మన చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడు కృప మీద ఆధారపడి ఉంటుంది. కమర్షియల్ ఆస్పెక్ట్ ఎంత సాధన చేసినా అది రాణించదు. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా దృష్టి పెట్టుకోవాలి. జ్యోతిష్యాన్ని కెరియర్గా మలుచుకుందాము అనుకున్నటువంటి సాధకులు కావచ్చు, ఔత్సాహికులు కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.